ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అనంతరం అనేక సమస్యలు వచ్చాయని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీలో అనేక సమస్యలు పరిష్కరించామన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఎన్ఎంయూఏ ద్వితీయ రాష్ట్ర మహాసభలో ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ పాల్గొన్నారు. శ్రీశక్తి పథకాన్ని ఉద్యోగులు విజయవంతం చేశారని ద్వారకా తిరుమలరావు కొనియాడారు. గవర్నమెంట్లోకి వచ్చేసింది కదా, ఇంకేం లేదు కదా అని గవర్నమెంట్లోకి వచ్చేసినప్పటికీ అనేక సమస్యలు, మనకున్న సమస్యలు ముఖ్యంగా ఆర్టీసీ తీసుకున్నప్పుడు ఆర్టీసీ తీర్చాలా, ఎంప్లాయీస్ దగ్గర తీసుకున్నప్పుడు అది సీసీఎస్ కావచ్చు, పిఎఫ్ కావచ్చు. సో అలాంటి భారం ఇంకా మనకు ఉండింది అప్పటికి. సో ఆ భారం అంతా మనం తగ్గించుకోగలిగాం. సో మనం ఒక్కొక్క సమస్యని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకోగలిగాం. నైట్ అలవెన్స్ పూర్తిగా శాలరీతో పాటు వచ్చే విధంగా మనం సాధించుకోగలిగాం. ఇది చేయగలిగాము అంటే ప్రభుత్వాలు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే కలెక్టర్ల సమావేశంలో స్వయాన ముఖ్యమంత్రి గారు శ్రీశక్తి పథకం చాలా మంచిగా అమలవుతుంది, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ చాలా కష్టపడుతున్నారని స్వయంగా ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా యాక్సిడెంట్లో చనిపోయినటువంటి యాక్సిడెంట్స్ 7% పెరిగినాయి. ఏపీఎస్ఆర్టీసీలో ఎలా ఉంది పరిస్థితి? 9% తగ్గినాయి. ఇది మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ విషయంలో ఎంతైనా సరే ఖర్చు పెట్టి మన ఎంప్లాయీస్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాను. 7 కొత్త డిస్పెన్సరీలు, మనం కొత్త భవనాలు కట్టుకున్నాం. వీలైన త్వరలో కర్నూలు, నంద్యాలలో కూడా కొత్త డిస్పెన్సరీలు కడుతున్నాం. ఎస్బీటీ వీలైన త్వరలో, అంటే మనం 2030, 2031 ఎంప్లాయీ రిటైర్ అయ్యే వాళ్ళకి మొదలవుతున్నాం. వీలైన త్వరలో ఎస్బీటీని అంచెల వారీగా పూర్తిగా చెల్లిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా మిగిలినలో ఒక ఎస్ఆర్పిఎస్ ఉంటుంది మనకి. అది ఎలా చేయాలని మనం ఆలోచించుకోవాలి.